ఏర్పాటు చేస్తాం. అన్నదాత సుఖీభవ, అన్ని దానాల కల్లా అన్నదానం మిగులు ఫలప్రదమైనది, బాబా వారికి అత్యంత ఇష్టమైన ప్రీతికరమైనది అన్నదానం. ఈ పరమ పవిత్రమైన అన్నదాన మహాయజ్ఞంలో భాగస్వామిలో అవడం మహా అదృష్టం. ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమం మరి భగవద్గృపతో జరుగుతుంది. అదేవిధంగా స్వామి ఈ కార్యక్రమాన్ని మనం స్వీకరించే ముందు స్వామివారి నామస్మరణాన్ని 3 పర్యాలు చెప్పుకుందాం. ఈ పవిత్రమైనటువంటి సేవా కార్యక్రమం పూర్తిగా భాగస్వామ్యం కావాలంటే 5,116 రూపాయలు చెల్లించి ఒక రోజు పూర్తిగా మనం ఈ సేవలో నిమగ్నమవచ్చు. లేదా ఒక 11 మందికి అన్నప్రసాద వితరణ 516 రూపాయలు చెల్లించి కూడా స్వామివారి అన్నదాత సుఖీభవ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావచ్చు. ముందుగా స్వామివారి నామస్మరణాన్ని 3 పర్యాలు చెప్పుకొని ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం. నాకు అన్ని గుర్తు మా ధనలక్ష్మి గారికి ఈ 15 ఇచ్చారు. ముందుగా స్వామివారి నామస్మరణం. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, 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 ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ అమయే శరణం నమ, స్వామియే శరణం, మాతయే శరణం, నమో అగ్ని బాబాయ నమః, మహా అవతార్ బాబాయ నమః, నమః వెలుకొండవాడ వెంకటరమణ గొడ్డికాశ్రవాడ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీకేశన్ గరుడాల్వార్ సమేత శ్రీనివాస గోవిందా 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 గోవిందా. హర హర పార్వతీ పద శంభో శంకర నమ శివాయ. విఘ్నేశ్వర కుమార నంది పొంగి సమేత సమస్త శ్రీ పార్వతీ సమేత హరహర పార్వతీ పద శంభో శంకర నమ శివాయ. సరస్వతి సమేత బ్రహ్మదేవాయ నమ. అమ్మ అందరూ చెప్పాలి. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. ప్రధానంగా ఈరోజు ఈ యొక్క అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి మరి దాతగా సమర్పిస్తున్నటువంటి వారు శ్రీ బచ్చు యశ్వంత్ కుమార్ గారు. వారి ఆధ్వర్యంలో 108 రోజుల పాటు స్వామివారి అన్న వితరణ కింద వారు సంకల్పం చేశారు. వారి మహత్ సంకల్పానికి భగవంతుడు కూడా తోడై అందులో భాగంగా మనకి 6వ రోజు ఈ గురువారం రోజున స్వామివారి సన్నిధిలో ఈ అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమంలో ఈ యొక్క బచ్చుల యశ్వంత్ కుమార్ గారు వారి ఆధ్వర్యంలో వారి శ్రీమతి, అదేవిధంగా వారి యొక్క వారి సభ్యులు రేఖ, వారి ఆధ్వర్యంలో స్వామివారి కార్యక్రమం ధనలక్ష్మి గారు వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని బాబా కృపతో మీరు స్వీకరించి ఆ షిరిడి సాయినాథుని అపార కరుణ కృపా కటాక్ష వీక్షణాలు పొందవలసిందిగా కోరుతున్నాం. మా అందరూ చెప్పాలి. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. ఓం శ్రీ సాయి, ఓం శ్రీ సాయి, ఓం శ్రీ సాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మాన్యులు భగవత్ స్వరూపులు రామారావు గారిని వేదిక మీద రావాల్సిందిగా, అదేవిధంగా కార్యక్రమం తిన్నా కొద్దురా కొంచెం బ్రాడీపేట ఓటో లైన్లో ఉన్నటువంటి సాయిబాబా ధర్మకర్తలి మండలి మరియు ఆ సభ్యులందరి సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది.
ప్రపంచంలోకెల్లా అన్నదాన కార్యక్రమం జరుగుతుందంటే అన్న ప్రసాదాలు జరుగుతున్నాయంటే ప్రపంచంలోకెల్లా భారతదేశమే. ప్రపంచం అల్లాడుతున్నా సరే, ఆకలికి అల్లాడుతున్నా సరే, ఏ ఒక్క రూపాయి కూడా పంచినట్టు సమయంలో భారతదేశంలో వాసవి మాతగా, తర్వాత గంగామాతగా తల్లి తన కొడుకును ఒళ్ళో చేర్చుకొని ఏ విధంగా అయితే పాలు పెట్టి బుద్ధగిచ్చి తన కడుపు నింపుతుందో, అదేవిధంగా భారతదేశంలోనూ ఉన్నటువంటి ఇక భారతీయులు, ముఖ్యంగా ఒక జాతి అయిన వైశ్య కుటుంబీకులు ఎదుటివారి కష్టం తెలుసుకుని ఆ కష్టాన్ని తీర్చేటటువంటి తన ఆదాయంలో కొంత భాగం ఖర్చు పెట్టి కేవలం అన్నదానాలు, గుడికి మాత్రమే ఎక్కువ ఖర్చు పెడుతున్నటువంటి ఈ యొక్క సమయంలో ఇప్పుడు కూడా ఈ కార్యక్రమం జరుపుతున్నటువంటి సందర్భం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మహిళలు, అదేవిధంగా మా యొక్క బొచ్చు యశ్వంత్ గారు, వారి కుటుంబ సభ్యులందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై వాసవి మాత. లాస్ట్లో చెప్తాం మా వాళ్ళందరూ కలిసి అయిపోయిన తర్వాత తర్వాత ఫైనల్లో మళ్ళీ ఏం పెద్ద మీరు ఇటువైపు వస్తారా? నేను వాయిస్ ఓవర్ ఇవ్వండి. దీంట్లో చెప్తాను. వాయిస్ ఎక్కువ కనపడుతుంది దాంట్లో అయ్యింది, రికార్డ్ అయ్యిందమ్మా. డబుల్ వాయిస్ అవ్వదు, మేము ఎడిట్ చేస్తాం. కాదు, మా వాళ్ళు అందరూ వస్తారు కదా, పక్కన నుంచి ఉంటారు కదా టీము. అప్పుడు చెబుతారు, అప్పుడు చెబుతారు మీరు. అప్పుడు చెప్తాను నేను, అందరు మా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. సరే సరే, నేను అదే చెప్పి అయిపోయిందాక అదే నేను అంటున్నా. అభయస ఆలయం వద్ద స్వామివారి అన్నదాత స్థితి భవ అనే కార్యక్రమం కింద సాయి భక్తులు పేదవారికి అన్న మహాప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఈ పవిత్రమైన అన్నప్రసాదాన్ని భగవత్ ప్రసాదంగా భావించి స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అభయస్వ శ్రీ సాయినాథ ఆలయం వద్ద స్వామివారి అన్న మహాప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఈ పవిత్రమైన అన్నప్రసాదాన్ని బాబా ప్రసాదంగా భావించి స్వీకరించి ఆ షిరిడి సాయినాథుని సంపూర్ణ కృపని పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. గురువారం అన్నదాత సుఖీ భవ. స్వామివారి అన్న మహాప్రసాదం